తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు. అండ్ ఇప్పటివరకు కోట గారితో మీరు ఉన్నారు, మీరు కలిసి తిరిగిరు, షూట్స్కి వెళ్ళిరు. ఒక కంచంలో ఒకటే ప్లేట్లో భోంచేసినాం. ఏడుపు వస్తుంది. రీసెంట్గా ఎప్పుడు కలిసారు సార్? కానీ చనిపోయే ముందు రోజే మాట్లాడుకున్నాం ఇద్దరం ఫోన్లో. ఓ సందర్భం వచ్చి ఫోన్ చేశాను. తను షార్ట్ రెడీ అనేసరికి అన్నా నేను మళ్ళీ చేస్తా అన్నా. మళ్ళీ చేస్తేనే పడుకున్నాడు. వాళ్ళ అమ్మాయికి చెప్పి నేను రేపు వస్తున్నా ఇంటికి. తెల్లారుజామున 5 గంటలకే ఫోన్ కోటగారు చనిపోయాడు. ఆగిపోయేనా త్యాగం కదా. అండ్ కోట సార్ మీరు చేసిన ఇంత జర్నీ ఉంది సార్, ఈ జర్నీ మొత్తంలో మీకు ఒక మెమొరబుల్ డే అనేది ఉంటుంది లైఫ్ లో గుర్తు. ప్రతి డే మెమరబుల్ డేనే మా ఇద్దరికి. మీ ఇద్దరు కలిస్తే చాలు. అయ్యో మామూలు గోల. అవకాశాలు ఇచ్చింది దేవుడే, నటింప చేసింది దేవుడే. స్విచ్ ఆఫ్ టక్ కట్ ఎట్లుండట్టు వెళ్ళిపోవాల్సిందే. సో మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా సార్, ఇందులో చిన్న పిల్లలు ఏదన్నా మీ పేరు చెప్పగానే గుర్తుపట్టి అట్లా మూవీ ఏదన్నా ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ మధ్యనే వారం రోజుల క్రితం ఒక చిన్న పిల్ల పాయగాడు అంటుంది. ఇప్పటికీ కూడా డీజేలలో మూవీ ఒక పాట ఏంటంటే బావలు సయ్యా సిల్కు స్మిత గారితో. బ్లాక్ కలర్ ధర పెట్టి కారు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. ఇట్లా ఆమె చూస్తుంటుంది ఇట్లా. ఏ బాస్ కళ్ళద్దాలు పెట్టుకొని పడుకుంటావా అంటే, లేదు బాస్ నేను వాడు నన్ను ఎలా చూస్తున్నాడు, వాడి ఎక్స్ప్రెషన్ ఎట్లా మారుతుందని అబ్జర్వ్ చేస్తా నేను అంటుంది. సౌందర్య గారితో సార్ ఎవర్ గ్రీన్ మీరు చేసిన ఒక పాట చినుకు చినుకు వందలతో. ఇప్పటికీ కూడా ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లోనే కానీ లేకపోతే యూట్యూబ్లోనే కానీ బాగా వైరల్ అవుతుంది మీది. ఇంత కూరుంటే అమ్మా. సినిమాని ఎవరు కొనలేదు, డిస్ట్రిబ్యూటర్స్ ఏముంది అందులో, మేము కొనము మాకొద్దు సినిమా అన్నారు. అంటే అది కాలబెట్టుకోవాలి ప్రొడ్యూసర్. ఆ బాబు మోహన్ అని ఉంటాడు, ఆయన పట్టుకో ఒక పాట పెట్టు నేనే రిలీజ్ చేస్తా అన్నాడట. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి తన సినిమాస్ చూస్తూ కామెడీ చూస్తూ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, ఆల్రెడీ తమ్నేల్ చూడగానే గుర్తు పట్టేసే ఉంటారు కదా. సో సార్ మన ముందు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో మీ ఓపికకు మెచ్చుకోవాలి సార్ ఫస్ట్, పొద్దున్న నుంచి ఇంటర్వ్యూ సార్. ఓకే సార్, ఫస్ట్ మీరు ఈ సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయ్యే ముందు అసలు అంటే ఎలా ఎంటర్ అయ్యారు, ఎవరు మిమ్మల్ని రిఫర్ చేశారు? అమ్మ సరదాగా నేను నాటకాలకైనా వేసేవాడిని స్కూల్లో. ఓకే, సినిమా యాక్టర్ అవుతామని కాదు, సరదాగా స్కూల్ డేలు వచ్చినప్పుడు అట్టు వచ్చినప్పుడు నువ్వు బాబు మనం వేయాల్సిందే అంటే సరలే అని సరదాగా వేసేది. సరదాగానే సరదా పోయి 10th క్లాస్ ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మేము టికెట్లు పెట్టి 25 పైసా 10 పైసా. ఓకే, మీ ఇంట్లోంచి ఒక బెడ్షీట్ నువ్వుదే, మా ఇంట్లోంచి ఒక బెడ్షీటు, మీ ఇంట్లోంచి చైర్లు అని తెచ్చి స్టే చేసి సరదాగా వేసేది. వాళ్ళ సరదాగా వేసేదే మళ్ళీ 10 పైసలు పావుల టికెట్లు పెట్టేది. ఆ డబ్బులు ఈ హాస్టళ్లలో పాపం పేద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బట్టలు ఉతుకోవడానికి సబ్బు కూడా ఉండదు. అలాంటి వాళ్ళకు మేము బార్ సోపులు కొని ముక్కలు చేసి హాస్టళ్లలో ఎవరెవరికి అవసరమో సబ్బు ముక్కలు పంచేది. అట్లా కొంతకాలం అలాగే సరదాగా అందరం కలిసి నాటకాలు వేసి నాటకం రిహార్సల్కి వచ్చేటప్పుడు మజ్జిగ పొట్లాలు కానీ పులిహోర పొట్లాలు కానీ 10 పొట్లాలు పంచుకుంటూ రావాలి రిహార్సల్కి వచ్చేటప్పుడు. అట్లా అది టెంపుల్ ఏమంటే అక్కడక్కడ అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక పొట్లం ఇచ్చుకుంటూ రావాలి. ఒక 10 పొట్లాలు ఒక్కొక్కరు ఒక బ్యాగ్ వేసుకొని
ఇట్లాంటివి పెట్టి సరదా చేసేది. ఉమ్, ఈ సరదా హైదరాబాద్లో ఒకసారి నేను రేషన్ షాప్లో ఇన్స్పెక్టర్గా పనిచేసాను. ఉమ్, రోజు కృష్ణానగర్ దగ్గర గుంపు జనం కనపడుతున్నారు, కోలాహలాలు. ఏం జరుగుతుందా ఎక్కడ అంటే షూటింగ్ జరుగుతుంది అన్నారు. అది షూటింగ్ చూద్దాం అని అనిపించింది. పోయినా కానీ ఎటు చూసినా జనం కిటకిటలు ఆడుతున్నారు. మధ్యలో షూటింగ్ జరుగుతూ చుట్టూ జనం ఉన్నారు. ఉమ్, ఒక దగ్గర ఒక చిన్న రాయి ఉంది, దాని మీద ఎక్కితే కనపడతారని ఆ రాయి మీద ఎక్కి చూస్తున్నట్టు. ఇక ఆయన డైరెక్టర్గా తిడతా ఉన్నాడు ఒక ఆర్టిస్ట్ని, ఈ 12 టేకులు అయినాయి, 13 టేకులు అయినాయి, అసలు ఎవడో ఈయన పట్టుకొచ్చింది, ఇట్టని తెస్తారా, చూడు డైలాగే చెప్పలేకపోతున్నాడు, 2 లైన్ల డైలాగ్ చెప్పలేకపోతున్నాడు అని తిడుతున్నారు. యాక్షన్ అంటున్నారు, కట్ అంటున్నారు అని ఒక కోపం వచ్చి ఆయనకి, ఏమే మీలలో ఎవరన్నా ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఉండా అన్నాడు. నేను చెయ్యి రాయి మీద నిల్చున్నా కదా, పైన ఉన్న కొద్దిగా, అవును హైట్లో నువ్వు చెప్తావు ఈ డైలాగ్, చెప్తా అదిరా వచ్చిరా, చెప్పు డైలాగ్. చెప్పిన నీకెట్టు వచ్చింది ఇది అంటే, చెప్తున్నాడు కదా ఆయన, మీరు కట్ అంటున్నారు, మళ్ళీ యాక్షన్ అంటున్నారు, కట్ అంటున్నారు. ఈ లోపల నాకు బైహాడ్ అయిపోయింది అన్న. మరి అది చేస్తావు నువ్వు అన్నాడు. చేస్తాను. వీడి డ్రెస్ ఇప్పి వీడికేయండి, రావయ్య చెప్పు, యాక్షన్ టక చెప్పేసి ఒకటి టేకులోకి అయింది. ఎట్లా చెప్పినావు నువ్వు, భలే చెప్పావే అన్నాడు. ఏమో సార్ మీరు చెప్పమన్నారుగా చెప్పాను. ఆ చిన్న నాటకాలు, సరదాగా చేసిన నాటకాలు ఉంది, ఇక్కడ పనిచేసింది అనమాట నాకు. అది కట్ చేస్తే ఆహుతి, అక్కడ షూటింగ్ వాళ్ళ మేనేజర్ ఉండి భలే చేసిండు ఒక అబ్బాయి అని నన్ను చెప్తే నన్ను పిలిపించారు. ఆహుతిలో క్యారెక్టర్ దాని ఏమంటే అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినా. ఇప్పుడు కూడా మంత్రిగా ఉండి కొన్ని రోజులు చేయలేదు, ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నాను. నేను ఎప్పుడు రికమెండేషన్ కోసం పోలేదు, ఎవరిని బతిలాడుకోలేదు. నాకు సినిమా వేషవేరా ప్లీజ్, పాటలు పెట్టమని నేను ఉంటాను కదా, పాటలతోటి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఓకే, ఇప్పటికీ కూడా ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లోనే కానీ లేకపోతే యూట్యూబ్లోనే కానీ బాగా వైరల్ అవుతుంది మీది, ఇంత కూరుంటే అమ్మా. ఆ పాటని, ఆ సినిమాని ఎవరు కొనలేదు, డిస్ట్రిబ్యూటర్స్ ఏముంది అందులో, మేము కొనము, మాకొద్దు సినిమా అన్నారు. అంటే ఇక అది కాలబెట్టుకోవాలి ప్రొడ్యూసర్, అంతే. 3 నెలలు అయింది సినిమా అయిపోయి, ఎవరు రిలీజ్ చేయట్లేదు, కొనట్లేదు. డిస్ట్రిబ్యూటర్స్ ఏమో మాకొద్దు అంటున్నారు. ఈ నైజాం డిస్ట్రిబ్యూటర్ కాడికి పోయి ఆ ప్రొడ్యూసర్ ఆయన ఒక లాయర్ అన్నమాట, హైకోర్టు లాయర్. ఎట్లా ఏదన్నా ఒకటి చెప్పండి బాబు, ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆడకపోయినా పర్వాలేదు, సినిమా రిలీజ్ చేసినా అని అనిపిస్తుంది, ఎందుకంటే నాకు కాలబెట్ట బుద్ధి కావట్లేదు అంటే, ఒక పని చెయ్యి, ఆ బాబు మోహన్ అని ఉంటాడు, ఆయన పట్టుకో, ఒక పాట పెట్టు, నేనే రిలీజ్ చేస్తా అన్నాడట ఆయన. ఇక నన్ను వెతికితే నేను 2 నెలల తర్వాత 2 రాత్రులు ఇచ్చిన, నేను బాగా బిజీగా ఉన్నప్పుడు 2 రాత్రులు ఒక సినిమా క్యాన్సిల్ అయింది నాకు, మళ్ళీ తమిళ సినిమా చేసుకుంటారంటే చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు స్టూడియోలు కూడా ఎక్కడ దొరకలేదు, సడన్గా కావాల్సి వచ్చేసరికి రోడ్డు మీదనే, ఆ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అయిపోయింది సాంగ్. 2 రాత్రులే కదా, ఒక రాత్రి ఇటు నుంచి అటు, 2వ రాత్రి అటు నుంచి ఇటు, ఇది రోడ్డు కదా, రోడ్డుకి ఇటు అనమాట, అయిపోయింది. పాట పెట్టి చూసి రిలీజ్ చేశారు. పాటతో 100 రోజులు ఆడింది. కొనము మాకు అక్కర్లేదన్న సినిమా 100 days ఆ పాటతో, ఆ డ్యాన్స్తో, అట్లా అదొక చరిత్ర అంతే. నిజంగా అసలు ఆ పాట ఇప్పటికీ పెడితే ఫస్ట్ ఆ సినిమా హిట్ అవ్వడానికి రీజన్ మీ పేరు ఫస్ట్ కనిపిస్తుంది. మీ యాక్టింగ్ స్కిల్స్ కానీ అందులో జీవించారు అసలు. అది ఇక దేవుడు ఇచ్చింది. మేము ఆడ ట్రైనింగ్కి పోయో పుస్తకాలు చదువుకొని నటించాలా, దేవుడు నా మీద దయ తెలిసాడు, నన్ను సినిమా యాక్టర్ని చేశాడు. ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ సంబంధం కూడా ఉండదు. మళ్ళీ ఇన్ని సినిమాలు చేసినాం కదా, ఇప్పుడు 1800 సినిమాలు, 1805 సినిమాలు అయినాయి, గ్రేట్. ఇంకా 10 ఉన్నాయి ఇప్పుడు. కనుక ఒక్క సినిమాకు సంబంధమే ఉండదు. మామగారు కామెడీ క్యారెక్టరే, మాయలోడు కామెడీ క్యారెక్టరే, చిన్నరాయుడు కామెడీ క్యారెక్టరే, కానీ దీనికి ఏ సంబంధం ఉండదు.
బావమ్మది కామెడీ క్యారెక్టర్, సీతారత్న గారు అబ్బాయి కామెడీ క్యారెక్టర్. కానీ ఒక సినిమాకి ఒక క్యారెక్టర్ అసలు యాక్టింగ్లో కానీ, చూపులో కానీ, నడకలో కానీ సంబంధం ఉండదు. అంత కొత్తగానే అనిపిస్తుంది. ఇది దాంట్లో చేసినట్టు దీంట్లో చేసినట్టు రా నీకు ఎక్కడ అంటే అనుకుండదు, దొరకదు. ఓకే, అది మా అదృష్టం, దేవుడు, గాడ్. ఎంటర్టైన్మెంట్ పరంగా వచ్చేసరికి కోటా సార్ది మీది కాంబినేషన్ అసలు వేరే లెవెల్ సార్. మీ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో ఉన్నారు అంటే అది హిట్ అంతే అంతే. సినిమా ఫట్ అయినా మా కామెడీతో సినిమా ఆడేది. అట్లా చాలా సినిమాలు ఉన్నాయి అట్లా. ఎందుకో అన్నీ చెప్పటం కానీ అన్ని మేము ఒక 3 సీన్లు లేక 5 సీన్లు ఉంటే ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేదట. అట్లా చాలా సినిమాలు చేసినాం. 3 లేక 5 సీన్లు, ఒక 2 లంచ్ బ్రేక్లు ఇస్తే అయిపోయేది. అట్లా కూడా మళ్ళీ మాకు ప్లస్లు. అది కాదు, ఒక జంట, ఒక పెయిర్ అనే పేరు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కదా. అవును, కోటగారి పక్కన కూడా చాలా మంది వేశారు, బ్రహ్మానందం వేశారు, అందరూ వేశారు. కానీ హిట్ పెయిర్ అనే స్టాంప్ మాత్రం మా ఇద్దరికి మీకు మాత్రమే సొంతమైంది. ఓకే, మీ ఇద్దరి పరిచయం ఎలా స్టార్ట్ అయింది సార్ ఫస్ట్? అంటే అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు. నాది ఖమ్మం, ఆయనది విజయవాడ. కానీ బొబ్బిలి రాజా సినిమాలో ఫస్ట్ కాంబినేషన్ అయితే. ఓకే, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం కానీ పరిచయం చేసుకోవడం ఫస్ట్ టైం. అప్పటికి నేను 10-15 సినిమాలు చేస్తున్నాను. కోటగారేమో ప్రతిఘటనతో స్టార్ అయ్యాడు, నేను అంకుశంతో స్టార్ అయ్యాను. బొబ్బిలి రాజాలో మాత్రం ఫస్ట్ కాంబినేషన్. ఆ తర్వాత ఒక 5-6 సినిమాలు 10 సినిమాలు చేసాం కాంబినేషన్. ఈ లోపల మామగారితో అది టాప్. దానిమిడి బాబు మరి దానిమిడిగా అసలు అన్ని చిన్నరాయుడు. కానీ ఇప్పటికీ కూడా గుర్తొచ్చేది మామగారు. అసలు ఆ కామెడీ సీన్స్ కానీ వేరే లెవెల్ ఉంటుండే. అండ్ మీ ఇద్దరికి బాండింగ్ ఎక్కడ ఎక్కువ స్ట్రాంగ్ అయింది సార్? మేము బాగా క్లోజ్గా ఉండేది, కలిసి ఉండేది కదా. ఎటు పోయినా కూడా మేము ఇద్దరం ఉండేది కాబట్టి ఒకటే కార్లో పోయేటోళ్ళం. ట్రైన్ అంటే ట్రైన్లో ఒకటే పోయేటోళ్ళం. అందులో ఇల్లు కూడా పక్క పక్కనే, ఫిలిం నగర్లో. మధ్యలో రోడ్డు, అవతల కోటగారు, యువతల నేను, అటు ఇటు. అట్లా మేము బాగా అన్యోన్యంగా కలిసి ఉండేవాళ్ళము. ఒకరినొకరు అర్థం చేసుకొని ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. ఒకళ్ళు నీడ్స్ ఒకళ్ళు ఉండేటట్టుగా ఉండేది కాదు. అంటే కలిసే చేయటం కదా, కలిసే ట్రావెల్ చేయటం కదా. అట్లా మేము బాగా క్లోజ్గా ఒకటే ప్లేట్లో తినేవాళ్ళం, పని చేయమన్నా. ఏదైనా మూవీకి మీ ఇద్దరు కాంబినేషనే బాగుంటుంది, వేరే వాళ్ళని పెట్టినా కూడా లేదు వీళ్ళ పక్కన వీళ్ళే ఉండాలి అని తీసుకున్న మూవీస్ ఉన్నాయి సార్? అన్నీ అయ్యాయి. కథ రాసేటప్పుడే కోట బాబుమోహన్ అని రాసేది. కథ రాసేటప్పుడే మా పేర్లు. ఓకే, సినిమా షూటింగ్ అయ్యేటప్పుడు ఆ సినిమాల పేర్లు, కథ రాసేటప్పుడు మా పేరే అంతే, కోట బాబు. ఎక్కడి నుంచి మీ రెమ్యునరేషన్ స్టార్ట్ అయింది సార్? అవన్నీ నేను ఫ్రీగా చేసిన. ఫ్రీగా? నేను డబ్బులు తీసుకోలేదు. ఎందుకంటే నాకు అంకుశం లాంటి, ఆహుతి లాంటి సినిమాలు ఇచ్చిన ప్రొడ్యూసర్ దగ్గర నేను తీసుకొని అనుకున్నాను. నేను పెద్ద డబ్బుల కోసమే బేసిటోని కాదు, ఇస్తే తీసుకునేవాడిని. ఎవరు నేను అడిగేటోని కాదు, ఇస్తే తీసుకునేది. నేను ఉద్యోగం చేసుకునేవాడిని కదా. నేను పెద్దగా నాకు ఇలా పిలిచిస్తున్నారు, చాలా సంతోషం అనే ఉండేది. అంతేగాని నేను భోజనం సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు బియ్యం కొనుక్కొని పోవాలా, కూరగాయలు కొనుక్కొని పోవాలా, అది నాకు అవసరం లేదు. నేను ఎంప్లాయీ, నా వైఫ్ ఎంప్లాయీ. కనుక నేను జాలీగా సరదాగా చేసిన. స్టార్ అయితేనని చేయలే, సరదాగా అనేది స్కూల్లో ఇచ్చిన. ఇది కూడా సరదా అనుకున్నా. సరదా పోయి ఈ ఆకాశం అంతా తీసుకుపోయింది. ఇంకా చేస్తూనే ఉన్నా. ఇప్పటివరకు ఉప్పు కప్పురం ఎలా ఉంది మమ్మ? అసలు అది నిజంగా మీ క్యారెక్టర్ గుడ్ సూపు చూసి చాలా బాగా అనిపించింది. హీరోయిన్ని ఏంటది అంటాను అన్నది, పని చేస్తుందే అనుకున్నా. నేను షార్ట్ అయిపోయినాక వచ్చి, సార్ నాకు భయం అయింది సార్, భయపడిపోయాను. నువ్వు యాక్షన్ చేయలేదా అంటే, కాదు సార్ నాకు భయమైంది సార్, మిమ్మల్ని చూస్తే నాకు భయమైంది సార్ అంటుంది. అది ప్రివ్యూకి వెళ్తే వచ్చి కాళ్ళు ముక్కింది, సార్ నన్ను బ్లెస్ చేయండి.
ఎలా అనిపించింది సార్ చాలా డేస్ తర్వాత మీరు పొలిటికల్ నుంచి? అంటే నేను అడపదడప నటిస్తూనే ఉన్నా, కాకపోతే మళ్ళీ ఒక ది బెస్ట్ క్యారెక్టర్, అవును. అది కూడా మళ్ళీ 1805 సినిమాలలో మళ్ళీ అలాంటి క్యారెక్టర్ వేయలేదు నేను. మీసాలు పెట్టిన ఇవన్నీ చేసిన, ఇప్పుడు జంబరగిరి పంబలో ఎస్ఐ మీసాలు గీసాలు. కానీ ఇది టిపికల్ ఊరు పెద్దగా కళ్ళతోనే చూస్తూ అంతే, ఒక్క చూపు చాలా అసలు సినిమా మొత్తం ఆడింది ఆ చూపు. నాకు అలాంటి కళ్ళు ఉన్నాయని నాకు తెలియదు అసలు. ఆ డైరెక్టర్ కెమెరామెన్ సార్ ఐస్ అట్లనే పెట్టండి సార్, అది తీయదుకండి సార్, అట్లే చూడండి సార్, కొంచెం కొంచెం అట్లా చాలా సీరియస్ ఫేస్ ఉండే అందులో, బట్ చాలా బాగుండే సార్. నేను చూసా ఉప్పు కప్పురమ్మ మూవీ, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే మనవరాళ్ళు కూడా చూశారు, తాతయ్య బాగుంది తాతయ్య, ఆ మెచ్చుకుంటే నాకు నంది అవార్డు వచ్చినట్టేనే. ఓకే సార్, కోటా సార్తో మీరు చేసిన అన్ని మూవీస్లలో అంటే ఒక దాంట్లో కొడుకుగా కావచ్చు, లేకపోతే ఇంకొక దాంట్లో ఫ్రెండ్ రోల్గా కావచ్చు, ఇట్లా డిఫరెంట్ రోల్స్ చేసారు. అన్ని రోల్స్లలో మీకు ఏ రోల్ అంటే బాగా ఇష్టం? అన్ని ఇష్టం, అన్ని. రెండు సీన్లు చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, అయినా భలే చేసాంరా అన్నడే తప్ప అరే చెడగొట్టామని ఎక్కడ అనలేదు. అన్ని సినిమాలు ఆడినాయి కదా, ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చినాయి కదా, సినిమానేమో ఫెయిల్ అయ్యేది, మా కామెడీతో సినిమా ఆడేది. 3 వారాలు ఆడితే సగం డబ్బులు వచ్చినట్టట, 5 వారాలు ఆడితే సినిమాకి పెట్టిన ఇచ్చినట్టట. చిన్న సినిమాల సీజన్ అని ఒకటి వచ్చింది. అప్పటికి మేము చిన్న సినిమాలు మేము ఉన్నామంటే డబ్బులు వచ్చినట్టు. ఇద్దరు దొరికారు కదా చాలు మాకు డబ్బులు వస్తాయి. అట్లా అంత క్రేజు, ఆకాశం అంత పేరు, అసలు మా అదృష్టం, మా సొంతం కాదు. దేవుడు అవకాశాలు ఇచ్చింది దేవుడే, నటింపజేసింది దేవుడే. అందుకని మేము ఏదో సినిమా యాక్టర్లో అస్సలు ఫీల్ కాదు, సామాన్యుడిగానే ఉంటాం. కొట్టన్నా కూడా అంతే. అందరేమో కానీ మీరు అంటే మాత్రం నేను ఒప్పుకుంటా సార్, అంటే రియల్గా చూసినాం. అండ్ కోటా సార్ మీరు చేసిన ఇంత జర్నీ ఉంది సార్, ఈ జర్నీ మొత్తంలో మీకు ఒక మెమొరబుల్ డే అనేది ఉంటుంది లైఫ్లో? ప్రతి డే మెమొరబుల్ డేనే మా మీ ఇద్దరు కలిస్తే అయ్యో మామూలు గోలా. ఇదే కాదు, మేము ఒక ఫంక్షన్కి వెళ్ళినాం అనుకో, అందరు నవ్వుతూనే ఉంటారు మా సెటైర్లకి. అంతే, పంచుల వర్షమే. సినిమాలో ఇన్ని క్యారెక్టర్స్ చేస్తుంటారు కదా సార్, అంటే ఒక్కొక్కసారి కోపంలో కానీ, ఒక్కొక్కసారి తిట్టుకోవడంలో కానీ, ఇట్లా రియల్ లైఫ్ లో కూడా ఇట్లా ఇంతే జాలీగా ఇట్లానే తిట్టుకోవడం క్యారెక్టర్ వరకే అది. తర్వాత మేము ఫ్రెండ్స్, ఆయన నన్ను అంటాం, నేను ఆయన అంటాం, అంతే సరదాగా. రీసెంట్ గా ఎప్పుడు కలిసారు సార్? నేను ఒక 15 days బ్యాక్ కలిశాను, కానీ చనిపోయారు ముందు రోజే మాట్లాడుకున్నాం ఇద్దరం ఫోన్లో. ఓ సందర్భం వచ్చి ఫోన్ చేశాను, తను షార్ట్ రెడీ అనేసరికి అన్నా నేను మళ్ళీ చేస్తా అన్నా, మళ్ళీ చేస్తేనే పడుకున్నాడు. వాళ్ళ అమ్మాయికి చెప్పి నేను రేపు వస్తున్నా ఇంటికి, చెప్పి అన్నకి చెప్పండి, నేను ఫోన్ చేసిందని మాత్రం చెప్పండి, ఎందుకంటే నేను మళ్ళీ చేస్తాను కదా, ఏరా చేస్తున్నావు తెలియదు కదా అంటాడనమాట. అందుకని చెప్పు, ఫోన్ చేసిండు, నువ్వు పడుకున్నావు లేవలేదు అని చెప్పురా అంటే ఓకే బాబాయ్ అన్నది. పెద్ద కూతురు, కోటగారి పెద్ద కూతురు. తెల్లారుజామున 5 గంటలకే ఫోన్, కోటగారు చనిపోయాడు. టీవీలో వాళ్ళే లేపారు నన్ను, ఈటీవీ వాళ్ళు లేపారు, 99 ఏదో టీవీ వాళ్ళు లేపారు. ఇక లేచే ఉన్నాను, గబగబ తయారయ్యాను, ఫోన్లలో ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడికి పోయాను. అది మీ మధ్యలో చిన్న చిన్న గొడవలు అట్లాంటివి ఎప్పుడైనా? లేదు అస్సలు, అవకాశం అసలు టైం ఏది మాకు. ఇక్కడ క్యారెక్టర్ వేయాలి, పోయి పక్కదంటే వేయాలి, ఇటు వేయాలి. రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేది మేము. 6 షిఫ్ట్లు అంటే చిన్న విషయం కాదు కదా. ఓకే, రోజు 6 షూటింగ్లు చేసేది. షూటింగ్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ టేక్స్ మీ ఇద్దరిట్లలో నీ వల్లనే అయింది? ఎక్కువ టేక్స్ అస్సలు ఏనాడు సింగిల్ టేక్, 2 టేక్ ఉండనే ఉండదు. కాకపోతే ఒక సినిమాకి మాత్రం నేను రీషూట్ చేయించిన, కానీ నేను ప్రొడ్యూసర్లు భయపడ్డారు. బావమరిదికే కోటగారు ఊరేసుకుంటాడు చూడు, ఆ సీను 1 గంట దాకా చేశారు, అయిపోయింది సీను. హాఫ్ డే పట్టింది ఆ సీన్ అయిపోవటానికి. ఓకే, నాకు ఎందుకో
ఉరేసి కాటన్లో ఉరేసుకునే సీను నేను సరిగ్గా చేయలేదనే ఫీలింగ్ వచ్చింది నాకు. బాగానే ఉందిలేరా అన్నాడు. అక్కడికే అన్న నాకు 1 more చేస్తే బాగు. కానీ అక్కడ నుంచి షిఫ్ట్ కెమెరాకి నేను వెళ్ళిపోయినాయి. మేము అక్కడ లంచ్ బ్రేక్ చేసి ఆ చెట్టు కింద మేము పోయి జాయిన్ అవ్వాలి. అప్పుడు చేయటం లేదు ఇక. సరే నేను బాధపడుతూ రూమ్కి వచ్చిన. ఇక పోయి ప్రొడ్యూసర్ని అడిగిన, బాగా వచ్చింది బాబుమోహన్ గారు అన్నారు. లేదు సార్ ఒక 1 more చేద్దాం. ఏంటి 1 day మళ్ళీ షూటింగ్ చేద్దామా? ఒకరోజు హాఫ్ డే షూటింగ్ అంటే ఇది వీళ్ళందరూ డేట్లు కావాలి, కోటగారు డేట్ కావాలి, కోటగారిని కూడా అడుగుతాను అని గబగబా పోయి ఆయన అడిగిన. అందరం ఒకటే హోటల్లో ఉన్నాం ఏదో విజయవాడలో. అన్నా 1 more చేద్దామన్నా ప్లీజ్ అంటే, బాగానే ఉందిరా, ఏమోరా నీ ఇష్టం రా, మళ్ళీ నువ్వు నా మీద అడుగుతావు నా కొడక అన్నాడు. డైరెక్ట్గా అడిగిపోయినాడు. పోయి చాలా బాగుంది వద్దు అన్నాడు. ఇక నేను బతిలాడి ఇద్దరిని ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మొత్తానికి ఒప్పించేసిన. మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఇది షూటింగ్ చేసుకొని మరి నిన్న రేపటికి ప్లాన్ చేసిన వరకు మొత్తం రాత్రి 2 దాకా పని చేసినాం దానికోసం. అయితే నాకు ఫీలింగ్ అసలు అది బాగుందని అందరు అన్నారు, మరి ఇది ఎట్టుందో నేను అందరూ అన్నారు. బాగుంది కదా, బాగుంది కదా. సరే బాగానే ఉంది, అది బాగుంది, ఇది బాగుంది అన్నారు. తీరా సినిమాలో చూస్తే 2వసారి చేసిందే ఉంది. సో అదే బాగా వచ్చింది. అప్పుడు ప్రొడ్యూసర్ అన్నాడు చాలా బాగుంది. ఇప్పటివరకు మీరు సార్ చేసిన సినిమాల్లో మీకు బాగా గుర్తుండిపోయే సినిమా ఏది సార్? ఇదో ఇప్పుడు చెప్పిన కదా బాబు మరి ఇదే చిన్న విషయమా. ఒకరోజు మొత్తం ఎంత నష్టం ప్రొడ్యూసర్కి. అవును, ఒక్కడే అంటే అందరి డేట్స్ కన్ఫర్మ్ అవ్వాలి. సో మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా సార్, ఇందులో చిన్న పిల్లలు ఏదన్నా మీ పేరు చెప్పగానే గుర్తుపట్టి అట్లా మూవీ ఏదన్నా ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ మధ్యనే 1 వారం రోజుల క్రితం ఒక చిన్న పిల్ల పాయగాడు అంటుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు నా పిల్లకి నా పేరు పాయగాడు అని చెప్పుంటారు. అగో పోతాడు పాయగాడు టక్కన చూసినా నేను. చూసి నవ్వితే వాళ్ళ పిల్లని పట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు నవ్వుతున్నారు. అమ్మాయి ఎప్పటి పాయగాడు నా ఫస్ట్ పిక్చర్ కింద లెక్క. అది నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా. ఒక చిన్నపిల్ల చెప్తుందంటే ఈ మనవరాల కంటే చిన్నగా ఉంటుంది, ఇంకా ఇక్కడికి ఉంటుందేమో ఇంకంత పిల్ల. ఆశ్చర్యం. ఇప్పటికీ కూడా డీజేలలో మోగే ఒక పాట ఏంటంటే బావలు సయ్యా. అసలు ఆ పాట నాది కాదు, కోటగారు ఉన్నారు, నేనున్నాను, సిల్క్ స్మిత గారు, 300 మంది ఆమె కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ పాట సిల్క్ స్మితది. కానీ ఇప్పటికీ ఆ పాట బాబుమోహన్ పాట అంటారు దాన్ని. బాబలు సయ్యా అని అంటే మరదలు సయ్యా అని మేము అనాలి అంతే. వేరే గూటి చెప్పమా పిల్ల అని మేము అనాలి అంతే. కానీ పాట అంతా పాడేది సిల్క్ స్మిత డాన్స్ చేస్తూ. కానీ అది బాబుమోహన్ పాట అయిపోయింది. పెర్ఫార్మెన్స్తో మొత్తం నా ఎక్స్ప్రెషన్స్తో పాట బాబుమోహన్ పాట అయిపోయింది. సో మీరు తనతో వర్క్ చేశారు కాబట్టి. ఎవరు? సిల్క్ స్మిత గారితో. చాలా మంచిది, గ్రేట్ గర్ల్, మంచిది, చాలా మంచిది, మంచి మనసు. నాతో బాగా క్లోజ్గా ఉండేది. బాస్ అని పిలిచేది నన్ను. ఎవరిని కేర్ చేయదు, ఎవరికి హలో అని కూడా అందదు. హీరోలు వస్తుంటే కళ్ళద్దాలు పెడుతుంది, బ్లాక్ కళ్ళద్దాలు పెట్టి కారు మీద కారు వేసుకొని ఇట్లా వేసుకొని కూర్చుంటుంది. ఇట్లా పెట్టుంటుంది అనమాట. ఆమె చూస్తుంటుంది ఇట్లా, నన్ను చూస్తుండ్రా లేదా, కారు మీద కారు వేసుకొని కూర్చున్నా కదా, వీళ్ళు ఏం ఫీలింగ్ వస్తుంది వాళ్ళు నన్ను చూడంగానే అని ఇట్లా చూస్తుంటుంది అనమాట కళ్ళద్దాల నుంచి. కానీ ఇట్లా ఉంటుంది, కదలదు. నేను బాస్ కళ్ళద్దాలు పెట్టుకొని పడుకుంటావా అంటే, లేదు బాస్ వాడు నన్ను ఎలా చూస్తున్నాడు, వాడి ఎక్స్ప్రెషన్ ఎట్లా మారుతుందని అబ్జర్వ్ చేస్తా నేను అంటుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన ముందు నుంచి పోతుంటే అసలు నమస్కారం సార్ అనొచ్చు కదా అంటే, ఇంకా పెద్ద పేర్లు వద్దు చెప్పను. అంటే గట్స్ ఉండాలి కదా. అది
ధైర్యవంతురాలు. అబ్బో, చాలా. ఓకే, సౌందర్య గారితో సార్ ఇక ఎవర్ గ్రీన్ మీరు చేసిన ఒక పాట చినుకు చినుకు వందలతో, అసలు ఆ సాంగ్ 365వ రోజు, నేను 50వ రోజు అప్పుడు ఒక 10 నిమిషాలు చూసిన, 100వ రోజు అప్పుడు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూసిన. అంటే నేను నాకు గ్యాప్లో పోయి అటు చూసుకొని వచ్చేవాడిని. ఆ కట్అవుట్లకి సౌందర్య నేను ఆల్మోస్ట్ అంతా మేమే కదా, నేను కాదు హీరో, కానీ నన్ను హీరోలాగా 365వ రోజు కూడా చూసిన హౌస్ఫుల్. అండ్ ఇప్పటివరకు కోట గారితో మీరు ఉన్నారు, మీరు కలిసి తిరిగిరు, షూట్స్కి వెళ్ళిరు, ఇవన్నీ చేసిరు. ఒక కంచంలో ఒకటే ప్లేట్లో భోంచేసినాం. ఇన్ని చేసి ఈరోజు తను మన ముందు లేరు అంటే చాలా బాధాకరమైన విషయం. నా అనుబంధానికి నేను కొంచెం అరే మేము ఇంత కలిసి ఉన్నాము, ఇన్ని చేసినాం, ఇన్ని సినిమాలు అని నాకు గుర్తొస్తే రావచ్చు, నాకు అన్నం తినిపించింది నాకు గుర్తు రావచ్చు. కానీ మన చేతుల్లో లేనిపోయినాయి కదా, ఆపుదామా? దేవుణ్ణి కాసేపు ఉండవా, రేపు వస్తలే రాదు అనగలమా? కొన్ని కోటన్న అనగలడా? బాబుమోహన్ గారు రేపు పొద్దున వస్తున్నాడు, వచ్చినాక బాబుమోహన్ వచ్చిపోయినాక తీసుకోరాదే అనగలడా? స్విచ్ ఆఫ్, టక్ కట్, ఎట్లుండట్టు వెళ్ళిపోవాల్సిందే. కనుక పుట్టించటం ఆయనే, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ ఆయనే. కనుక దేవుణ్ణి మనం అనేంత అంతటి వాళ్ళం కాదు. సృష్టి, ఈ సృష్టిలో మనం ఓన్లీ ఆర్టిస్టులం. వచ్చామా, పెళ్ళిళ్ళు చేసుకున్నామా, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, అని ఉద్యోగాలు చేసినాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లలకి పిల్లలు, ఇగో మనవరాళ్ళు, అయిపోయింది. కేల్కతం స్విచ్ ఆఫ్. మొన్ననే అయిపోయేది స్విచ్ ఆఫ్. కానీ దేవుడు, డాక్టర్స్ అన్నారు దేవుడే బ్రతికిచ్చాడు, మేమేం చేయలేదు, బామ్ అన్నారు. అంత సీరియస్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను మా పెద్ద బాబు చనిపోయినప్పుడు చచ్చిపోవాలనుకున్నా. చాలు అన్నీ చూసిన చచ్చిపోదాం. కానీ ఈమె గింతంతుండి టింగ్ 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 వచ్చేది. అప్పుడన్నీ మేము లైట్లు ఆఫ్ చేసుకొని పడుకునేవాళ్ళం. ఓకే, పెద్ద మనవరాలు గింతంత అనమాట. టింగ్ 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 వచ్చేసరికి చీకట్లు వస్తుంది, లైట్ వేయండి అని తిట్టి అప్పటి నుంచి లైట్ వేయడం పెట్టినాం. ఇంకో కొద్దిగా పెద్దగా అయింది, చిన్న మాటల కాడికి వచ్చింది. అప్పుడు నాకు 10th క్లాస్ కనీసం నా పెద్ద మనవరాలు వచ్చిందాక నన్ను సావనేకు అని దేవునికి మొక్కడం జరిగింది. తాతయ్య నేను ఏరోనాటిక్స్, నేను పైలట్ అవుతా తాతయ్య అన్నది. మర్చిపోయాను. ఒక సందర్భం, ఒక సందర్భం వచ్చి తాతయ్య నాకు కారు కావాలన్నది. సర్కొని ఇచ్చిన. స్కూల్కి వెళ్తున్నవారు అన్న, తాతయ్య నేను కాలేజీ తాతయ్య. అరే నేను ఇంకా 7వ తరగతి 8వ తరగతి అనుకుంటున్నా. కానీ అది ఇప్పుడేం కోరికొచ్చి పెళ్ళి అయిందాక బతకనేవా ప్లీజ్ అంటాను ఇప్పుడు. అంటే ఈమె పెళ్ళి అయిందాక నేను బతకాలని కోరుకుంటున్నా, ఉండాలని నిజంగా. అంటే మనిషి ఆశాజీవి, మన చేతుల్లో లేదు, కానీ ప్లీజ్ అంటున్నాం, ఆయన ఇష్టం. కానీ మంచి పనులు ఉంటాయి సార్, మనం చేసిన మంచి పనులు మన ఎంతోమంది చదువుకుంటున్నారు ఇప్పుడు నా పేరుతో. మా అమ్మ నాన్న పేరు, నా పెద్ద బాబు పేరు పెట్టి ట్రస్ట్ పెట్టిన. ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఫీజులు కడుతున్నా, ఎంతోమందికి ఆర్థిక సాయం చేస్తున్నా, ఎందరో ఒంట్లో బాగలేక బాగు చేసుకోవడానికి డబ్బులు లేక అలాంటి వాళ్ళకి కాబట్టి ఫ్రీగా ట్రీట్మెంట్ చేపిస్తున్నాను. ఇది ఇప్పుడే కాదు, నేను సినిమా యాక్టర్గా కూడా ఎన్నో పెళ్ళిళ్ళు చేసిన. పెళ్లి ఖర్చు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు, పుస్తలు, 5 క్వింటాల 3 క్వింటాల బియ్యం పెళ్లి ఖర్చు. ఎన్ని పెళ్ళిళ్ళు చేశాను. మళ్ళీ నా పెళ్ళికి పోయేది, చెప్పొద్దు ఎవరికి తెలియకూడదు అనేది. ఇప్పుడు ట్రస్ట్ పెట్టిన కాడ నుంచి చెప్తున్నాం ప్రతిదీ. ఏడుపు వస్తుంది.
ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.